విశాఖలో పంచాయతీరాజ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. ఏసీబీ సోదాల్లో ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించారు అధికారులు. సోదాల్లో 3 ఇళ్ల స్థలాలు, 2 ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే 61 లక్షలకు పైగా నగదు, 2.5 కిలోల బంగారం, 20 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కార్, బైక్, విలువైన గృహోపకరణాలను కూడా గుర్తించారు. 5 బ్యాంక్ లాకర్స్ ను గుర్తించారు ఏసీబీ అధికారులు. రేపు వాటిని తెరవడానికి సమాయత్తమవుతున్నారు. విశాఖలో పంచాయతీరాజ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు ఇంట్లో దొరికిన నగదు ఇది ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఇప్పుడు ఇంజనీర్ శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఏసీబీ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు అధికారులు. సోదాల్లో 3 ఇళ్ల స్థలాలు, అలాగే 2 ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించారు. ఇంట్లో షాప్లో ఉన్న రకంగా వస్తువుల్ని మనం చూస్తూ ఉన్నాం. బంగారం, వెండి ఏ స్థాయిలో ఉందో, అలాగే 61 లక్షలకు పైగా నగదు కూడా ఉంది. ఇంట్లో 2.5 కిలోల బంగారాన్ని కూడా గుర్తించారు అధికారులు. 20 కిలోల వెండిని కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్, బైక్, విలువైన గృహోపకరణాలను కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక 5 బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి. 5 బ్యాంక్ లాకర్స్ ను రేపు తెరవడానికి సమాయత్తమవుతున్నారు ఏసీబీ అధికారులు.